అయితే పాపం పోషిండ్రు దాదాపు మంగళవారం పోసిరట. ఇవాళ రైతు అమ్మ చెప్తుంది ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాం మొత్తం నీళ్ళల్లోనే ఉన్నాయట. నీళ్ళకి వెళ్ళి తీసి ఇవాళ మళ్ళీ పక్క పోసిర్రు. అయితే కొంచెం సెంటర్ తొందర స్టార్ట్ చేయండి. హమాలి రాలే ఇంకా ఓపెనింగ్ కూడా చేయలేరట. ఊరికే పోస్ట్పోన్ పెట్టిరు. రైతులు ఆశకు దిగుతురు. ఇప్పుడు కాలం పగబట్టినట్టు అయిపోయి కనీసం మనం ప్రభుత్వం అన్న పట్టించుకోవాలి కదా రైతులను. ఈ వర్షాకాలం లాగానే అయిపోయింది. కాలం కొట్టాల్సిన టైంలోనేమో వర్షం పడలేదు. ఈ పంట చేతికి వచ్చే టైంలో రైతు నోటికారు బుక్కేత కొట్టినట్టు ఇట్లా పడుతున్నప్పుడు కనీసం కోసిన అన్న ఫటాఫట్ జోక్తే వీళ్ళకు మన కొనుగోళ్ళని తొందరగా ఇస్తే కొంచెం నష్టం లేకుండా ఉంటాయి కదా. మళ్ళీ అక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ విలేజ్కి కొంచెం ఈ ఇనాగ్రేషన్ వాళ్ళతోటి వీళ్ళతోటి వీళ్ళు రావాలి వాళ్ళు ఎప్పుడు కొంచెం పంపించారు. కాంట పంపించి స్టార్ట్ చేయమని చెప్పారు. జైత్యాల నియోజకవర్గంలో ఈ అకాల వర్షాల కారణంగా పంట నేలకొరిగింది. ఇవాళ మా జైత్యాల మండల్ హైదరపల్లె గ్రామంలో చూస్తే రైతుల కళ్ళల్లో ఇలా నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. కాలం కూడా పగబట్టింది. ఇలా ప్రభుత్వం కూడా రైతుల పైన పగబట్టద్దని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇలా కాలం వర్షాలు కావాల్సిన టైంలో ఏమో వర్షాలు రాలేదు. మరి అదే విధంగా ఇలా ఈ ప్రభుత్వం కూడా కొనుగోళ్లను జాప్యం చేస్తా ఉన్నది. మక్కలు పోసిరు. మక్కల బీట్లలో కూడా మక్కలు ఇంకా కూడా జోకట్లేదు. ఆ మక్కలు మొక్కుబడిగా కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేసిందే తప్ప మొక్కజొన్న కూడా పూర్తి స్థాయిలో మరి కొంటలేరు. ఒక ఎకరానికి దాదాపు ఒక రైతుకు 18 క్వింటాలు మాత్రమే కొంటా అని చెప్పేసి మక్కలకు పరిమితి చేసిండ్రు. ఎక్కడన్నా రైతుకు పరిమితి ఉంటుందా? ఇప్పుడు ఎంత పంట పండిపిస్తే అంత కొనాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటది. ఆనాడు కేసీఆర్ గారు రైతు బాంధవుడై నీళ్లకు గోసపడ్డటువంటి ఈ నేలకు దాహం తీర్చినటువంటి నాయకుడు, రైతును రాజు చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఎవరు కూడా అడగలే రైతు బంధు ఇవని. ఏ రైతు కూడా మరి అర్జీ పెట్టుకోలేదు. కానీ రైతుకు ఎలక్షన్ చిన్నకారు రైతు ఉంటాడు. మరి ఏ సౌకర్ దగ్గరికి పోయి చేజాపే పరిస్థితి వాళ్ళకు ఉండద్దని చెప్పేసి రైతు బంధు అని చెప్పేసి గొప్పగా మరి రైతులను ఆదుకున్న నాయకుడు మరి కేసీఆర్ గారు. గతంలో నీళ్లకు ఏడిసింది. ఇలా జైత్యాల నియోజకవర్గంలో బీర్పూర్ లాంటి ప్రాంతం, సారంగపూర్ లాంటి ప్రాంతాలకు పిల్లనియాలంటే భయపడేవాళ్ళు. భూమి ఉన్నది కానీ అక్కడ పంటలు వండే పరిస్థితులు లేదు. నా బిడ్డని ఇస్తే ఏం చేసుకొని బతుకుతారని చెప్పేసి వెనక ముందయ్యే పరిస్థితులలో ఇలా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఇలా ఏ గుంట కూడా ఏ చిన్న మడి కూడా ఎండిపోకుండా మరి నీళ్లతోటి మరి ఇలా జలకళ సంతరించుకుంటది. పచ్చని పొలాలు, పచ్చని పంటలు వండాలి తెలంగాణలోని కేసీఆర్ గారు ఏదైతే కలలు కన్నారో అదే విధంగా ఉన్నది. ఇవాళ మరి తెచ్చుకున్న తెలంగాణ 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ గారు బంగారు తెలంగాణ చేయాలనే వారి యొక్క కలలను ఏదైతే సాకారం చేస్తున్న దిశలో ఇవాళ పంట ఇట్లా నేల కొరిగింది. మరి 6 కాలం కష్టపడి శ్రమిస్తే ఇలా నోటికాడి బుక్క కాలం తన్నుకపోయినట్టు అయిపోయింది. దీన్ని ఎవరు బాధ్యత వహించారు?